గండికోట ప్రస్థానం దక్షిణ పథాన గండికోటకు ఒక ప్రాముఖ్యత ఉంది. విజయనగర సామ్రాజ్య పతన గండికోటను పోగొట్టుకోవడంతోనే ముగిసింది. అటువంటి గండికోటను పాలించిన రాయల వంశ సామంతుడు బెమ్మసాని విజయనగర సామ్రాజ్య స్థాపన ధర్మ సామ్రాజ్య స్థాపన కోసం ఇచ్చడు శ్రీ మాధవ విద్యారణ్య స్వాముల వారు సంగమ వంశీయులకు హరిహరరాయ బుక్కరాయల సోదరులను చేర్చి క్రీస్తు శకం 1336 సంవత్సరం హంపి విజయనగర సామ్రాజ్య స్థాపనకు శంకుస్థాపన చేశారు. గండికోటకు దాదాపు 1000 ఏళ్ల చరిత్ర. చిత్రావతి నదుల సంగమ స్థలంలో పెన్నా నదికి 300 అడుగుల ఎత్తులో నిర్మించబడిన పటిష్టమైన కోట. ఈ విధంగా కూడా మనం గండికోట చుట్టూ పెన్నా నది 400-500 ఎకరాల మీద అగాధమైన గండి ఏర్పడడం మూలంగా గడ్డలాగా మారి కోటకు సహజ రక్షణ కల్పిస్తుంది. అలా పెన్నా నది సహజ సిద్ధంగా పారుతూ ఏర్పడిన గండి వలన గండికోట అని పేరు. ఒక పటిష్టమైన జలదు. ఈ కోటకు 3 చిత్రావతి నదులు మరో దిక్కున సుమారు 50 అడుగుల ఎత్తున్న శత్రు దుర్భేద్యమైన ప్రాకారం. ఈ కోట రక్షణకు వృత్తాకారంలో నిర్మించిన గోడ చుట్టుకొల 5 మైళ్ళ దూరం ఘనమైన చరిత్రకు ఆత్మ 11వ శతాబ్దంలో కోటలు నిర్మించినట్లు మౌఖికంగా కైఫియత్ ఆధారాలు కూడా 12వ శతాబ్దం నుండి మనకు శాసనాధారాలు లభిస్తున్నాయి. బెమ్మసాని వంశీకుల తర్వాత పాలనా పథకాలు చేపట్టి నీరు జుల్లా కాలంలో ఈ కోటలో కొన్ని కట్టడాలను నిర్మించారు. కోటలో మాధవరాయ స్వామి ఆలయం రాయల కాలం నాటి అద్భుతమైన శిల్ప ఇందులోని మూల విరాట్టు ప్రస్తుతం మైదుకూరు మాధవరాయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠ. కోటలోని జమా మసీదు ఎదురుగా ఉన్న కోనేరు ఎర్ర కత్తుల కోనేరు అంటారు. పూర్వం యుద్ధం చేసిన తరువాత సైనిక నీటి కోసం కోటలో ఆనాడే ఆధునిక వసతి ఏర్పాటు చేశారు. కోటలో చెరువులు కూడా ఉన్నాయి. గండికోటకు బెమ్మసాని వారి కోటల నాటి విజయనగర సామ్రాజ్యం విజయనగర సంస్థానాధీశులకు బెమ్మసాని రావేళ్ల మొదలైన ఇంటి పేర్లు కలవాలి. సైన్యాధిపతులుగా ఉన్నారు. విజయనగర చక్రవర్తులకు బెమ్మసాని వారు సైనిక పరంగా అండదండగా ఉంటూ ఎన్నో విజయాలను సాధించి పెట్టారు. గండికోట ప్రధాన పాలకులలో పేర్కొనదగిన వారు బెమ్మసాని వారు. సుమారు 200 సంవత్సరాలు ఈ వంశీకులు గండికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించినట్టు మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. చేకల వజ్రాలు చెరగేడు చోటు, ఓనెల వరహాలు పూవెంటెడి తిరికల ముత్యాల పరుగు సంగతి. ఈ నేలను పాలించే రాజు ఈ గని సంపద మనుష్యులను పెట్టి తవ్వించు. ఇది కొందరికి ఎవరో పాలుగా ఉంది. వనగాన పల్లెలో వజ్రాలు పండు, మునిమడ్డలో రత్న గుండెలు వెండు అని నవాబుకు దూరిపోసిన కుట్ర కారణంగా క్రీస్తు శకం 1650 కడప నవాబు వలీ ఖాన్ ఫ్రెంచ్ సేనాని నేయేను వెంట తీసుకుని వచ్చి వనగానపల్లి సమీపాన గల మునిమడుగులోని వజ్రాల యోచిత యోధులు వారి బంధువర్గం వారు శూరులు, కార్యసాధకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు కోటలు శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. తమ తోటి మంత్రి మొదటి లింగన్న శత్రు బలగాలకు చేరవేసి వారితో చేయి కలిపి చిన్న తిమ్మరాయుడిని విషప్రయోగం చేసి విజయం సాధించారు. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత కరాయి పాలకులు అదును చూసుకుని సంస్థానాలపై కరాయి పాలకుల దాడులను సైన్యం
పరిస్థితి క్లిష్టతరంగా మారడానికి వారి ప్రాణరక్షణ కోసం దక్షిణాపథానికి వలస వెళ్ళడానికి పెమ్మసాని బాబు ఇతర సామాజిక వర్గాలు వారితో పాటు సామాజిక ఓటు గండికోట పరాయి పాలకుల దండయాత్రలు ప్రతికూల పరిస్థితుల వలన ఈ సంస్థానాధీశులు మధురకు వలసపోయి విశ్వనాథ నాయకుని ఆశ్చర్యం సంస్థానాధీశులుగా నియమించిన అరాజ్యంలోని మధుర తిరుచి ప్రాంతాలను పరిపాలించే విశ్వనాథ నాయకుడు పెమ్మసాని వారితో పాటు వారి బంధువర్గం వివిధ వర్గాల వారిని ఈ వంశంలో అత్యంత పెమ్మసాని ఆదివీర తిమ్మప్ప నాయుడు వీరు ఆయన వారి నమ్మకస్తులైన సేనాధిపతులు వీరు కేవలం యుద్ధ వీరులే కాకుండా గండికోట, ఉదయగిరి, కొండవీడు, వెనుకొండ, కడప, నెల్లూరు మరియు ఒరిస్సా సరిహద్దుల్లోని కనకగిరి వంటి విశాల ప్రాంతాలకు పాలకుడిగా ఉంటారు. ఆ కాలంలోనే వీరి వార్షిక ఆదాయం 24 లక్షల రూపాయలుగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం గురువికులాన్ని జమీందారీగా గుర్తించింది. మధుర నాయక రాజ్యం 1700 పాలన కిందకు వెళ్లే వరకు దక్షిణానికి తెలుగు వారి వలస కొనసాగింది. అలాగే బ్రిటిష్ వారి పాలనా కాలంలో టిప్పు సుల్తాన్ ఓడించేందుకు నిజామాబాద్ బ్రిటిష్ వారి సహాయ సహకారాలు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లా క్రీస్తు శకం 1800 సంవత్సరం బ్రిటిష్ వారి బలహీన వర్గాలకు అండగా నిలిచింది. ఈనాటి గురువికులం పెమ్మసాని వారు ఆయన మనసులు రాజ్యంలో సంస్కరణలు చేపట్టడంలో అత్యవసర సమయంలో రాజుకు తిమ్మప్ప నాయుడు సలహాలు ఇవ్వడంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. ప్రజలు కూడా వారిని ఎంతో గౌరవించారు. తిమ్మప్ప నాయుడి వారసుడు పెద్ద వీరప్ప నాయుడు మధుర రాజైన విశ్వనాథ నాయుడు. అప్పటికి పెమ్మసాని వారి గొప్పతనం గురించి విన్న విశ్వనాథ నాయకుడు గండికోట శాంతియుతంగా పాలించిన బండి కట్టురా బండి కట్టురా బండి కట్టురా బండి కట్టురా జన్మభూమికి అని పుణ్యక్షేత్రంలా తమిళనాడు తెలుగువారు శతాబ్దాలు గడిచిపోయి శతాబ్దాల కింద ఈ నుంచి వలస వెళ్ళినందుకు ఒక విలువైన వస్తు సామాగ్రి వారు అత్యంత అమూల్యమైనదిగా భావించి తీసుకుని